విశ్వాసి పాపం చేస్తుంటుండగా ఎత్తబడతాడా విడబడతాడు కాదు. విశ్వాసి ఎప్పటికీ క్రీస్తునందు దేవుని నీతే. అందుకనే తెస్సలోనికే మొదటి పత్రిక 5:10 ఏముంది? మనం మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించ నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడు. అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు వచ్చినప్పుడు కొంతమంది భక్తిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, భక్తిహీనులుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారు. మరి ఇద్దరికి తేడా ఏమి లేదంటే, నెక్స్ట్ క్రీస్తు న్యాయపీఠం ఉందిగా, మనమందరం ఎక్కడ ప్రత్యక్షం అవుతాం? క్రీస్తు న్యాయపీఠం కూడా చాలా సీరియస్గానే ఉంటుంది. ఇప్పుడు మీరు పరిశుద్ధంగా బ్రతికారండి, మీకు ప్రతిఫలం ఇవ్వద్దా? అసలు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరు అన్నాడే. నువ్వు తప్పు చేయకుండా జీవించినందుకు దేవుడు ఎంత రివార్డు ఇస్తాడో ఆలోచన చేయి. కాబట్టి తప్పు చేసేవాళ్ళు నరకానికి వెళ్ళిపోవాలని అనుకోకు. బిలీవర్స్ ఇంక నరకానికి వెళ్ళరు. బిలీవర్స్ నరకానికి వెళ్ళే ఛాన్స్ ఉంది అన్నట్టు బోధించేవన్నీ ఓల్డ్ కవెనెంట్ మినిస్ట్రీలే. అక్కడ ఏం కలుగుతుంది? పాపం చేయటమే కలుగుతుంది. పాపం చేయకుండా అనేది అసలు కలగదు అక్కడ. ఎందుకు కలగదు తెలుసా? ఒకసారి మీరు రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు. ఏంటా ఫలం? ఇది ఎప్పుడైనా ఎవరైనా చెప్తున్నారా? మీరు పరిశుద్ధంగా బ్రతకాలంటే నువ్వు సెల్ ఫోన్ను ఎక్కువ చూడటం మానేయాలా? నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే సినిమాలు చూడటం మన ఎక్కడున్నాయి రెఫరెన్స్లు? అంటే ఇప్పుడు ఈ రెఫరెన్స్లు ఎక్కడున్నాయంటే అవన్నీ చూస్తూ ఉండండి అనే దాని అర్థం. అక్కడ ఉన్న వచనం యొక్క అర్థం ఏంటంటే, నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన బోధ నుంచి విడుదల పొందితే తప్ప పరిశుద్ధంగా బ్రతకడం నీకు కలగదు. పరిశుద్ధంగా బ్రతకాలంటే ఈ బోధ నుంచి విడుదల పొందాలి. ఏ బోధ? ధర్మశాస్త్రం అంటే ఏంటి అనుకున్నారు? నువ్వు తప్పు చేయకుండా జీవిస్తే నీతిమంతుడు అవుతావు అని చెప్పే బోధ. ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది, గలతు 2:21. కాబట్టి ఇప్పుడు పాపం చేయటం అనేదే కలుగుతుంది అక్కడ. 7:5 ఉంది పాపేచ్చులు, 7:8 ఉంది దురాశలు, యాకోబు 1:14 ఉంది శోధన. ఇప్పుడు మీరు ఆ శోధన నుంచి కూడా విడుదల పొందాలి కదా. పాపం చేయకుండా అనేది స్వభావంగా నీకు కలిగితే దాని విషయంలో నువ్వు శోధించబడటం అనేది కూడా కలగదు. కానీ దాని విషయంలో శోధించబడుతున్నావు అంటే కూడా దానివల్ల నువ్వు మరలు కొల్పబడుతున్నావు, ఏడవబడుతున్నావు అని చెప్పాడు. ఇప్పుడు మన ప్రభు ఎలాంటోడు అంటే, తినొద్దనే వరకే చెప్పి కానీ శోధించబడతావు అని చెప్తాడా? నో, అసలు దాని విషయంలో నీకు ఎటువంటి శోధన ఉండదు.